T20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత దిగ్గజ బ్యాట్స్మెన్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కి వీడుకోలు పలికారు. అప్పటి నుంచి ఒకటే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్ ను తొలిచివేస్తోంది. ఈ ఇద్దరి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అలాంటి బ్యాట్స్మెన్ ఉన్నారా? ఇదే ప్రశ్నను ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రశ్నకు భారత మాజీ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ సమాధానం చెప్పేశాడు. భారత T20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని భర్తీ చేయగల 4 ఆటగాళ్లున్నారని తెలిపారు. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శుభ్మన్ గిల్ వారి స్థానాలకు ఖచ్చితంగా సరిపోతారని దినేష్ కార్తిక్ పేర్కొన్నారు. రోహిత్, విరాట్ స్థానాలను భర్తీ చేయడం కష్టమే అయినా ఈ 4 ప్లేయర్లు ఆ స్థానాలకు అర్హులని తెలిపారు. ఈ 4తో పాటు T20 క్రికెట్ లో ప్లేయింగ్ 11 లో యశస్వి జైస్వాల్ కు చోటు దక్కడం ఖాయమని చెప్పుకొచ్చాడు. కార్తిక్ ఎంపిక కారణంగా గిల్ ఇటీవలే పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు భారత వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. జింబాబ్వేతో జరిగిన 5 మ్యాచ్ల T20 సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించిన గిల్ 4-1తో సిరీస్ ని కైవసం చేసుకున్నాడు. అలాగే T20 ఇంటర్నేషనల్స్ లో భారత్ తరపున ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన గిల్ గతేడాది న్యూజిలాండ్ పై 63 బంతుల్లో 126 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశం వచ్చినప్పుడు గైక్వాడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. గైక్వాడ్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఆస్ట్రేలియాపై 123 నాటౌట్. గతేడాది ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన యువ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. వీరిద్దరిలాగే తిలక్ వర్మ కూడా తన కెరియర్ ను అద్భుతంగా ప్రారంభించి జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ లో కూడా రాణిస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన తన అరంగేట్రం సిరీస్ లో అభిషేక్ శర్మ 46 బంతుల్లో సెంచరీ సాధించి అద్భుత ప్రదర్శన చేశాడు. మరి ఈ 4లో రోహిత్, విరాట్ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారో చూడాలి మరి.